అందరికీ నమస్కారం. ఈ వీడియోలో ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రతి తల్లికి వర్తించే ఒక పథకం గురించి చెప్పబోతున్నాను. ఆ పథకం మరేదో కాదు, జగనన్న అమ్మఒడి పథకం 2024. మరి ఆ డబ్బును ఎప్పుడు తల్లుల ఖాతాల్లో పడుతుంది, ఎక్కడ నుంచి ఆ డబ్బు జమ చేస్తారనే విషయాన్ని మీరు పూర్తిగా వివరంగా తెలుసుకోవాలంటే ప్లీజ్ ఈ వీడియోని పూర్తిగా చూడండి. దానికన్నా ముందుగా నేను ఇలాంటి మంచి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ని మీ ముందుకు తీసుకురావడానికి చాలా అంటే చాలా కష్టపడుతున్నాను. నా కష్టానికి ఫలితంగా మీ నుంచి ఈ వీడియోకి ఒక లైక్ ఇచ్చి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, నాకు మోటివేషన్గా ఉంటుంది. ఇక వీడియోలోకి వెళ్ళిపోతే, జగనన్న విద్యా దీవెన నిధులను ఫిబ్రవరి 29న విడుదల చేయనుంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. కృష్ణా జిల్లా పామరులో జరిగే బహిరంగ సభలో పాల్గొని సీఎం వైఎస్ జగన్ గారు బటన్ నొక్కి ఈ డబ్బులను రిలీజ్ చేయనున్నారు. విద్యార్థుల తల్లుల ఖాతాల్లో డబ్బులు జమ చేయనున్నారు. ఈ కార్యక్రమం ఏర్పాట్లను అధికారులు సమీక్షిస్తున్నారు. జగనన్న విద్యా దీవెన పథకం ద్వారా ఉన్నత విద్య చదువుకుంటున్న విద్యార్థులందరికీ ప్రభుత్వం పూర్తి రియంబర్స్మెంట్ డబ్బులను చెల్లిస్తుంది. మొత్తం 3 విడతల్లో ఈ డబ్బుని విద్యార్థుల తల్లుల ఖాతాలో జమ చేస్తుంది. ఈ నగదును తల్లిదండ్రులు నేరుగా వెళ్లి విద్యా సంస్థల్లో చెల్లించి అక్కడ పరిస్థితులను గురించి తెలుసుకోవచ్చు. ఈ స్కీమ్ ద్వారా దాదాపు 11 లక్షల మంది విద్యార్థులు లబ్ధి పొందుతున్నట్లు తెలుస్తుంది. ఇంట్లో ఎంతమంది చదువుకుంటే అంతమందికి ఈ విద్యా దీవెన స్కీమ్ ద్వారా ప్రభుత్వం రీయింబర్స్మెంట్ డబ్బులను చెల్లిస్తుంది. ప్రతి విద్యార్థి ఉన్నత చదువులు చదువుకోవాలని, విద్యకు ఎలాంటి ఆటంకాలు కలగవద్దనే ఉద్దేశంతో ఈ స్కీమ్ ని 2019లోనే ప్రారంభించింది. ఫీజు రియంబర్స్మెంట్ తో పాటుగా హాస్టల్స్ లో ఉండి చదువుకునే విద్యార్థుల కోసం జగనన్న వసతి దీవెన పథకం ద్వారా కూడా ఆర్థిక సాయాన్ని ప్రభుత్వం అందజేస్తుంది. ఐఐటి విద్యార్థులకు 10,000 రూపాయలు, పాలిటెక్నిక్ విద్యార్థులకు 15,000 రూపాయలు, డిగ్రీ, మెడిసిన్ సహా ఇతర ఉన్నత విద్య చదువుకునే విద్యార్థులకు 20,000 రూపాయలు సాయం అందిస్తుంది. ఏటా 2 విడతల్లో ఈ డబ్బులను చెల్లిస్తుంది. జగనన్న విద్యా దీవెన వసతి దీవెన పథకం అర్హులెవరో ఇప్పుడు తెలుసుకుందాం. విద్యార్థులు ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ నివాస అయి ఉండాలి. పాలిటెక్నిక్, ఐటీఐ, డిగ్రీ సహా ఇతర ఉన్నత విద్యా కోర్సులు చేసేవారు మాత్రమే ఈ స్కీమ్ కి అర్హులు. వారి కుటుంబ వార్షిక ఆదాయం 2.5 లక్షలకు మించి ఉండకూడదు. ప్రభుత్వ అనుబంధ సంస్థలు, యూనివర్సిటీ అనుబంధ కాలేజీలకు మాత్రమే ఇది వర్తిస్తుంది. వారు కారు మరియు ఇతర 4 చక్రాల వాహనాలు కలిగి ఉండకూడదు. పారిశుద్ధ కార్మికుల కుటుంబాల విద్యార్థులకు మాత్రం మినహాయింపు ఉంటుంది. అర్హత గల విద్యార్థులు రెసిడెన్స్, ఆధార్, కాలేజ్ అడ్మిషన్ సర్టిఫికేట్, ఫీజు రసీదు, ఆదాయ ధ్రువపత్రం, రేషన్ కార్డు, బ్యాంక్ ఖాతా వివరాలు సమర్పించాల్సి ఉంటుంది. ఈ అమ్మఒడి పథకం పొందడానికి ఇదే చివరి అవకాశం. మరికొన్ని నెలల్లో ప్రభుత్వం కూడా మారిపోవచ్చు. కాబట్టి పొందని వారు ఎవరైనా ఉంటే ఇప్పుడే అప్లై చేసుకోండి. మరియు రైతు భరోసా గురించి మన ఛానల్ ఇప్పటికే 2 వీడియోస్ పోస్ట్ చేశాను. మీరు ఆ వీడియోస్ కూడా చూసి ఆ పథకాల ద్వారా 15,000 రూపాయలు ఉచితంగా పొందండి. మరికొన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి, ఈ వీడియోని షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.